ప్రాస్పెక్టింగ్ అయిన నెంబర్స్కి మనము ఏ విధంగా కస్టమర్కి అప్రోచ్ అవ్వాలనే దాని టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రాస్పెక్టింగ్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మనం కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మనకు అప్రోచ్లు వచ్చే ఇబ్బందుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనం కాల్ చేసాము, మన కస్టమరు అపాయింట్మెంటు ఫస్ట్ పాయింట్గా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, రెండవది పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వకపోవడం, మూడవది పోస్ట్పోన్ చేయడం, నాలుగవది ఏదో ఒక రీజన్ చెప్పడం, ఐదవది రిజెక్ట్ చేయడం. ఇది ప్రతి ఏజెంట్కి రెగ్యులర్గా వచ్చే మనకు ఇబ్బందులు. దీని ద్వారా మన ఏజెంట్కి వచ్చే రిజల్ట్ ఏంటి? పక్క రోజు నుంచి ఏం చేస్తాం? వెంటనే ఫస్ట్ కాలింగ్ చేయడం ఆపేస్తాం. ఈ సమస్య మీలో కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే కాలింగ్ చేయడం ఆపేస్తామో వెంటనే ఏం ఆగిపోతుంది? మీటింగ్స్ ఆగిపోతాయి. అపాయింట్మెంట్ ఎప్పుడైతే కాలింగ్ ఉండదో మనకు మీటింగ్స్ ఉండవు. మీటింగ్స్ ఎప్పుడైతే ఉండవో మనం వెళ్ళి అప్రోచ్ అవ్వడం ఆగిపోతుంది. అప్రోచ్ ఆగిపోయింది అంటే దాని అర్థం ఏంటి? మీటింగ్స్ ఆగినాయంటే వెంటనే నెక్స్ట్ నో బిజినెస్ కూడా జీరో అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో దీనికి ఏమన్నా మార్గం ఉందా? అసలు మన ఏజెంట్ అప్రోచ్ అయ్యే విధానంలోనే కొన్ని మెళకువలు కన్నా మనం ఈరోజు కన్నా నేర్చుకోగలిగితే, అంటే తెలియదని కాదు, మన అప్రోచ్ ఏ విధంగా ఉంటుందంటే, ఒకటి క్యాజువల్ అప్రోచ్ ఉంటుంది, రెండు ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది. క్యాజువల్ అప్రోచ్కి ప్రొఫెషనల్ అప్రోచ్కి చిన్న డిఫరెన్స్ చెప్పుకుందాం. అసలు యాక్చువల్గా క్యాజువల్ అప్రోచ్ అంటే ఏంటి? క్యాజువల్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, సార్ నేను ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నానండి, మీకు ఎల్ఐసి పరంగా ఏదైనా ఫ్రీ సర్వీసెస్ గన ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్పి మనం విజిటింగ్ కార్డు ఇవ్వడం, లేదా ఫలానా సర్టెన్ ఏరియాలో నేను ఆఫీస్ పెట్టానండి కాబట్టి మీకు ఎప్పుడు అవసరమైన 24/7 మీరు ఎప్పుడైనా నన్ను కలవచ్చు, 365 రోజుల్లో మీకు టైం అంటూ లేదు, ఎనీ టైం నన్ను కలవచ్చు, మీకు నేను ఉచిత సర్వీస్ ఇస్తానని చెప్పే ఫస్ట్ క్యాజువల్ అప్రోచ్. సార్ ఇది తప్పుగా అనుకోబాకండి, జనరల్గా మనం చేసేదే. ఫస్ట్ ఒక విజిట్ చేసేసాం మనం కస్టమర్ దగ్గర. రెండో విజిట్ ఎలా ఉంటుంది అంటే, మళ్ళా రెండోసారికి వెళ్ళినప్పుడు మనము కస్టమర్ని గుర్తు చేస్తాం. సార్ లాస్ట్ టైం ఒకసారి వచ్చాను మీ దగ్గరికి, ఏదన్నా ఫ్రీ సర్వీసింగ్ ఉంటే నేను చేస్తాను అని కూడా చెప్పాను, అయినా మీరు నన్ను ఇంకా ఉపయోగించుకున్నట్టు లేదు. అట్లీస్ట్ మీకు సర్వీసింగ్ అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్లో అయినా, లేదా మీ సర్కిల్లో అయినా, మీ రిలేషన్లో అయినా ఏదైనా ఫ్రీ సర్వీస్ ఉంటే కనీసం నాకు ఒకసారి గుర్తు చేయండి సార్ని రెండోసారి అప్రోచ్ అయినప్పుడు వాడతాం. సో కస్టమర్ ఓకేనండి, నాకు గుర్తుంది కాబట్టి నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. సో అప్రోచ్ 2 అయింది. అప్రోచ్ 3 మళ్ళా మూడోసారి అదే కస్టమర్ని కలుస్తాం. సార్ లాస్ట్ 2 times కూడా నేను మిమ్మల్ని కలిశాను, అప్పుడు మీరు నాకు ఎటువంటి సర్వీస్ కూడా ఇవ్వలేదు, పోనీండి సార్ నాదొక చిన్న మాట వినండి, ఒక చిన్న పాలసీ, మీతో నాకు రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక చిన్న పాలసీ, మీ ఆవిడది కానీ మీ పిల్లలది కానీ కనీసం ఒక్క పాలసీ నా నుంచి తీసుకోండి సార్, కనీసం నా నుంచి ఒక్క పాలసీ మీరు తీసుకోండి అని ఒక ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లాగా రిక్వెస్ట్ పెడతాం. ఓకేనండి, ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి జూన్ నెల జరుగుతుంది కాబట్టి మొన్ననే ఫీజులు కట్టాము, జూలైలో కొంచెం సెటరేట్ అవుతుంది, ఆగస్టులో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అప్పుడు ఒకసారి మీరు కలిశారంటే ఖచ్చితంగా తీసుకుందాం సార్, ఇప్పుడు మీరు చాలాసార్లు అన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకుంటానండి అని మనల్ని వెంటనే ఏం చేస్తాడు కస్టమరు? రిజెక్ట్ చేయడు, జస్ట్ పోస్ట్ పోన్ చేస్తాడు.
సో మనం ఏమనుకుంటాము, ఓకే ఆగస్టులో మళ్ళా వెళ్ళి కలుద్దాం, ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుడు లాంటి వాడు మన ఏజెంట్. సో నేను అక్కడ తప్పంటం లేదు, కలవడం మంచిదే. సో ఇలా 3 అప్రోచ్లు అయిపోయినాయి, 3.5 అప్రోచ్ కూడా అయిపోయింది, 4వ అప్రోచ్ కలిసాం. ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో కలుస్తున్నాం. జూన్లో కలిసాము, మళ్ళీ ఆగస్టులో కలుస్తున్నాం. మళ్ళా కలిసినప్పుడు సేమ్ ప్రాబ్లం ఏంటి, సార్ మీరు పాలసీ తీసుకుంటానన్నారు, నేను ప్రతిరోజు మీకు ఒక వాట్సాప్ చేస్తున్నాను. మనం ఏమంటాము, ప్రతిరోజు నేను ఒక వాట్సాప్ చేస్తున్నాను. 50 రూపాయలకి ఒక పాలసీ ఉంది, 100 రూపాయలకి ఒక పాలసీ ఉంది, 150 రూపాయలకి ఒక పాలసీ ఉంది, 200కి ఒక పాలసీ ఉంది, 300కి ఒక పాలసీ ఉంది, 500కి ఒక పాలసీ ఉంది అని రెగ్యులర్గా మీకు నేను వాట్సాప్ అయితే చేస్తున్నాను. కానీ మీరు చూస్తున్నారు, కొన్నిసార్లు చూడటం లేదు. చూసినా చూడకపోయినా నాకు ఎటువంటి రిప్లై ఇవ్వటం లేదు. ఇది ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 4వ సారి మిమ్మల్ని కలవడము. ఇదన్నా చూడండి సార్ అని మళ్ళీ 4th అప్రోచ్లో కూడా మనం ఏం చేస్తాము, మళ్ళా మనం గతంలో కలిసినవన్నీ మనం ఒకసారి రివ్యూ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏజెంట్గా చిన్న విషయం ఏమిటి అంటే, ఎవరిని ఏ విధంగా ఎప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలనే విధానంలో ఇక్కడ మనం నెగిటివ్నెస్ ఆలోచిస్తున్నాం. నేను నెగిటివ్నెస్ ఎందుకు అంటున్నాను అంటే, సపోజ్ మనం ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళ ఒక యువ గ్రూప్ని కలిసిన వాళ్ళకు కూడా జీవన లాభే సార్. ఇక్కడ ప్రోడక్ట్ పేరు వాడకూడదు, అయినా చెప్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అగైన్ జీవన్ లాభ్ ఒప్పుకోకపోతే సార్ పెన్షన్ ఉంది, జీవనమన్. సార్ యాక్చువల్గా 25 ఏళ్ళ 30 ఏళ్ళ యువకుడికి, అంటే అప్పుడే ఉద్యోగంలో చేరిన ఒక యువ గ్రూప్ ఉద్యోగి ఆర్ బిజినెస్ మ్యాన్కి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందండి, 60 ఏళ్ళ తర్వాత మీకు పెన్షన్. అతను జాబ్ వచ్చి కూడా 1 or 2 years కాలేదు, అప్పుడే 60 ఏళ్ళ తర్వాత పెన్షన్. మ్యారేజే కాలేదు, ఇన్ ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తు. అతనికి ఇంకా మ్యారేజే కాలేదు, ఇన్ ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తు. లేదంటే ఒక 35 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత మీకు ఒక లంసమ్ ఫ్యూచర్ ఫండ్. ఇలాంటి వాటి మీద ఈ యువ గ్రూప్కి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళ ఫాదర్ని కలిసాము, వెంటనే ఏమంటాము, సార్ మీ బాబుకు ఉద్యోగం వచ్చేసింది కాబట్టి నాకు ఒక పాలసీ ఖచ్చితంగా చేయించాలి. మీరు గతంలో కూడా మీరు నాకు ఒక మాట ఇచ్చున్నారు, ఏమని, ఖచ్చితంగా మా పిల్లాడికి ఉద్యోగం రాగానే ఒక పాలసీ చేయిస్తాను. ఇక్కడ ఏమైంది, ఆ పిల్లవాడికి ఉద్యోగం రాగానే మొదటి నెల ఏముంటుంది సార్, వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ. 2వ నెల ఏముంటుంది, ఒక మంచి కాస్ట్లీ మొబైల్ ఫోన్. 3వ నెల ఏముంటుంది, ఒక బైకు. ఇలా 4వ నెల 5వ నెల 6వ నెల ప్రతి నెల ఈ సంవత్సరం లోపల అతని జాబ్కు సంబంధించిన అన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయి. బట్ మనం ఏం చేస్తాం ఆ సందర్భంలో, వెంటనే బాబు నీకు ఉద్యోగం వచ్చింది, ఫ్యూచర్లో పెన్షన్ లేదు, మా దగ్గర ఒక మంచి పెన్షన్ ప్లాన్ ఉంది, దాన్ని నువ్వు కనుక ఈరోజు కనుక తీసుకున్నావు అంటే నీకు ట్యాక్స్కు సేవ్ అవుతుంది, ఫ్యూచర్లో ట్యాక్స్ పడదు, కంటిన్యూగా జీవితకాలం ఉన్నంత కాలము పెన్షన్ వస్తుంది. సరే ఆలోచించండి, ఆ చిన్న వయసులో ఉండే అతనికి మనం 15 ఏళ్ల తర్వాత లేదంటే 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత వచ్చే పెన్షన్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదండి. మీరు బాగా ఆలోచించాలి. మనం ఇన్సూరెన్స్ గుర్తు చేసామంటే అతను ఒకటే కాన్సెప్ట్ చెప్తాడు, ఓకే అంకుల్ నేనేం చేస్తాను, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. అయిపోయింది, ఆయన 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే మన దగ్గర ఇన్సూరెన్స్ ఆప్షన్ పూర్తిగా పోయింది. రెండోది, సార్ అంకుల్ మీకు రిటర్న్స్ ఎంత, మన రిటర్న్స్ ఎంత అనగానే 5 to 6% దాటైతే వెళ్ళవు. 5 to 6% రిటర్న్ కోసం నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీ దగ్గర
ఇన్వెస్ట్ చేస్తే నాకు నష్టం అంకుల్. నేను చేసేదేంటి, వెంటనే మనకు దానికి తదనంతరం ఇంకోటి ఉందిగా, ఏంటది, వెంటనే మ్యూచువల్ ఫండ్, టర్మ్ ప్లాను, మ్యూచువల్ ఫండ్. ఇవి 2 ఆప్షన్స్ మనకి ఎప్పుడైతే కస్టమర్ ఆ చిన్నపిల్లవాడు చెప్తాడో మన దగ్గర నెక్స్ట్ ఆన్సర్ ఉండదు. పోనీ ఈ 2 ఆప్షన్లు రాలేదు, థర్డ్ ఆప్షన్లో అన్నా మనము మెడికల్ ఇన్సూరెన్స్ అన్నా ప్రమోట్ చేద్దామనే ఉద్దేశంతో అడగనే వెంటనే ఏం చెప్తాడు, సార్ మా కంపెనీ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, అగైన్ మా ఫ్యామిలీ అంటే మా ఫాదర్కి మదర్కి కూడా మా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనగానే మన ఫైనాన్షియల్ ప్లానరే క్వశ్చన్ మార్క్లో పడతాడు. సార్ ఇవి అన్నీ రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి యాజ్ ఇట్ ఈస్గా జరుగుతున్నదే చెప్తున్నాను. అప్రోచ్లో మనకంటే 1000 రెట్లు అడ్వాన్స్గా ఉన్నాడు ఈరోజు కస్టమర్. సో మనం ఏ ఏజ్ వాళ్ళకి ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలనే దానికి ముందు ఏజెంట్గా మనకు మనం ట్రైన్ అప్ అవ్వాలి. నేను మళ్ళీ ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏజెంట్గా మనకు మనం ట్రై అప్ అవ్వాలి. యాక్చువల్గా మనం ఈరోజు ఏం చేస్తున్నాము, మీరు ఆలోచించండి. యాక్చువల్గా ఏం చేస్తున్నాము, 25 to 30 వాళ్ళ ఏజ్ ఉండే వాళ్ళకి కూడా సేమ్ అదే చెప్తున్నాం, 30 to 40 ఏజ్ ఉండే వాళ్ళకి సేమ్ అదే చెప్తున్నాం, 40 to 50 ఉండే వాళ్ళకి కూడా సేమ్ అదే చెప్తున్నాం, 50 to 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ అదే చెప్తున్నాం. సార్ మన దగ్గర ఉండేది ప్రోడక్ట్ ఒకటే, కానీ ఏ గ్రూప్ వాళ్ళకి ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుందో మనము జాగ్రత్తగా ఆలోచించి, మనం ఎప్పుడైతే చెప్తాం కదా ఫైనాన్షియల్ ప్లానర్ అని, ఆ ఫైనాన్షియల్ ప్లానర్కి సరైన అర్థం నిర్వచనం అతని చేత చెప్పించాలి. అంటే మనం తప్పు చెప్తున్నామని కాదు, ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తున్న మిలీనియం గ్రూప్ని తట్టుకునే పరిస్థితి ఇప్పుడున్న ప్రజెంట్ ఏజెంట్కి, ఆయనకుండే 30 ఏళ్ల అనుభవము జ్ఞానము 2 నిల్లైపోతున్నాయి. ఎందుకంటే అవతల వ్యక్తి అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేదు. సో మనం తెలుసుకోవాల్సింది, సార్ తప్పుగా అనుకోవద్దు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడుండే మన లేటెస్ట్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా ఉంది అంటే ప్రోడక్ట్ రేపు ఉదయం లాంచ్ అవుతుంది అనే విషయం కస్టమర్కి తెలుస్తుంది ఈరోజు, బట్ మన ఏజెంట్కి తర్వాత తెలుస్తుంది. బట్ ప్రోడక్ట్ మాత్రం ఆ రోజు నుంచి అమ్ముతున్నాం. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం జాగ్రత్తగా గమనించి ఫాలో అవ్వాలి.